హలో గాయ్స్, పిల్లలకి కేక్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా మా పెద్దమ్మాయికి అయితే చాలా ఇష్టం అయితే తను కేక్స్ అయితే ఏ ఫ్లేవర్ అయినా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇంకా చాలా ఇష్టం అండి. అది డ్రై ఫ్రూట్స్ వేసిన చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం. ఈ మధ్య కాలేజ్ అవి ఓపెన్ చేశారు కదా, కాలేజ్కి హాస్టల్కి వెళ్ళే ముందు మమ్మీ డ్రై ఫ్రూట్ కేక్ ఒకసారి చేసి పెట్టమని చెప్పేసి అడిగింది. ఎప్పుడు వీడియో అయితే చేయలేదండి నేను డ్రై ఫ్రూట్ కేక్ చేసేటప్పుడు. ఈసారి వీడియో అనేది తీశాను, అది ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్ కేక్, ఇది చాక్లెట్ కేక్. ఎప్పుడు నార్మల్గా వెనీలాతోనే నేను డ్రై ఫ్రూట్స్ వేసి ట్రై చేసేదాన్ని. ఈసారి చాక్లెట్ పౌడర్ వేసి ట్రై చేశానండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా షుగర్ కూడా యూస్ చేయలేదు. ఏం యూస్ చేస్తానో మీకు నెక్స్ట్ అయితే చెప్తాను. ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందు వీడియోకి తప్పకుండా లైక్ వేసుకోండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని కడాయిలోకి ఒక గ్లాస్ వరకు ఆరెంజ్ జ్యూస్, ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అండి. ఇది వచ్చేసి నేను బ్లాక్ కిస్మిస్ అండ్ టూటీ ఫ్రూటీ, కొన్ని బాదం పలుకులు అండ్ పిస్తా పలుకులు, ఇది అవి తీసుకున్నాను. ఇవి తీసుకొని సన్నగా తరిగి పెట్టేసి మొత్తం తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇవి ఆరెంజ్ జ్యూస్లోకి వేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని బాగా అయితే బాయిల్ చేసి అదే ఉడికించుకోవాలండి. అంటే ఈ ఆరెంజ్ జ్యూస్ అనేది ఈ డ్రై ఫ్రూట్స్ అంతా లాగేటట్టుగా బాగా అబ్జర్వ్ చేసుకునేటట్టుగా ఈ విధంగా మనము ఉడికించుకోవాలి. నానపెట్టేసుకోవాలనుకున్నా నానపెట్టేసుకోవచ్చు. అంటే ఒక 3-4 అవర్స్ అయితే నానపెట్టుకోవాలి. నాకు టైం లేదు కాబట్టి ఈ విధంగా నేను ఉడికించుకున్నాను. చూడండి, మనకు ఆరెంజ్ జ్యూస్ మొత్తం అయితే అబ్జర్వ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కేక్ దేంట్లో బేక్ చేసుకుంటాము. నేనైతే 1/2 కిలో కేక్ అనేది తయారు చేస్తున్నాను. ట్రే అయితే ఇది తీసుకున్నానండి. మీ దగ్గర రౌండ్ షేపర్ ఉన్నా అదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి, గ్రీస్ చేసి పెట్టుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి, లేకపోతే కొంచెం మైదా పిండిని డస్టింగ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బటర్ పేపర్ కూడా వేసేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఓవెన్లో తయారు చేసుకునే పని అయితే 170 degrees నుంచి ప్రీహీట్ చేసుకొని ఒక 5 minutes వరకు, ఒక 30 minutes వరకు బేక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి కడాయిలో చేస్తున్నాను కాబట్టి మనం ప్రిపేర్ చేసుకునే ముందే కడాయిని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను కేక్ని తయారు చేసుకోవడానికి డ్రై ఇంగ్రీడియంట్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. 1/2 కప్ వచ్చేసి మైదా పిండి, ఒక 30 స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడాను, ఒక 3 స్పూన్లు వచ్చేసి చాక్లెట్ పౌడరే కదా, అది కోకో పౌడర్ అండి. కోకో పౌడర్ని వేసుకోవాలి. వేసేసుకొని ఇది మొత్తం బాగా జల్లెడ పట్టుకోవాలి. ఏంటంటే మనకు కోకో పౌడర్లో అయినా మైదా పిండిలో అయినా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఏదైనా ఉంటే క్లియర్ అవుతాయి. అందుకు జల్లెడ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంది. ఇప్పుడు మనకి డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇది మొత్తం ఒక స్పూన్తో మొత్తం బాగా కలిపేసి ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వేరొక బౌల్ అయితే తీసుకోవాలండి. వేరొక బౌల్ తీసుకున్న తర్వాత చెప్పాను కానీ నేను షుగర్ అయితే వేసుకోకుండా నేను బ్రౌన్ షుగర్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేను వచ్చేసి బ్రౌన్ షుగర్ని 3/4 కప్పు అయితే తీసుకున్నాను. ఒక 1/2 కప్పు పెరుగు అండ్ ఒక 1/4 కప్పు వరకు రీఫైండ్ ఆయిల్ అండి. ఎటువంటి స్మెల్ లేకుండా ఉంటుంది కదా, అదే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇది 3 బాగా మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఎంత స్మూత్గా కావాలంటే అంత స్మూత్గా బాగా బీట్ చేసుకోవాలి. మీరు బీటర్తో అయినా బీట్ చేసుకోవచ్చు, లేకపోతే మిక్సీ జార్లో అయినా వేసుకొని బీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా బీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఫ్లేవర్ కోసం మనం చాక్లెట్ యూస్ చేస్తున్నాం కాబట్టి చాక్లెట్ కేక్ కదా, అందువలన చాక్లెట్ ఎసెన్స్ని వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు చాక్లెట్ ఎసెన్స్ అనేది వేసుకోండి. నేను ఈ విధంగా బీట్ చేసుకోవడానికి నాకు 5 minutes అయితే పట్టిందండి. బాగా మెత్తగా మనకు పెరుగు అనేది గడ్డ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లో మనము డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకోవాలి. ఒకేసారిగా కాకుండా కొంచెం మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండి, కోకో పౌడర్ అనేది, అది మొత్తం కొంచెం వేసుకుంటూ ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. మీకు గట్టిగా అనిపించింది అనుకోండి పిండి అనేది, కేక్ మిక్చర్ అనేది, మీరు దీంట్లో ఏం చేయాలంటే కొంచెం కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, వేడి పాలు కాకుండా చల్లారిన పాలు ఉంటాయి కదా, మరి చల్లారిన పాలని ఫ్రిడ్జ్లో తీసిన పాలనే వేసుకోకూడదండి. బయట నార్మల్ టెంపరేచర్కి ఉండాలి. ఆ పాలను కొన్ని వేసుకుంటే సరిపోతుంది. స్పూన్స్తో 1 స్పూన్ 2 స్పూన్లు అలా వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకున్న పల్చాగా అయిపోతుంది, ఎక్కువ అయితే పట్టదండి.
ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం మొత్తం బాగా ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మీరు బీటర్ అనేది యూజ్ చేయకండి, ఓన్లీ స్పాచులా లేకపోతే ఏదైనా స్పూన్తో మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం అంటే డ్రై ఫ్రూట్ కేక్ యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇది దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోండి. ఇప్పుడు నేను ముందుగా ఉడికించి పెట్టుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్ అనేవి ఆరెంజ్ జ్యూస్లో, అవి కొన్ని పక్కన పెట్టేసి మిగతావన్నీ ఈ కేక్ మిక్చర్లోకి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత నాకు కొంచెం గట్టిగా అనిపించిందండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు కాచి చల్లార్చిన పాలైతే వేసుకున్నాను. వేసుకొని బాగా మొత్తం అయితే మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. చెప్పాను కదా ఈ కేక్ అనేది పల్చాగా, బ్యాటర్ అనేది పల్చాగా అయితే ఉండకూడదండి, ఈ విధంగా థిక్గానే ఉండాలి. ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఉండలు లేకుండా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి. ఇలా తయారు చేసి పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా బేకింగ్ ట్రేకి, ఆ బేకింగ్ ట్రేలో ఈ బ్యాటర్ అనేది కేక్ బ్యాటర్ అనేది వేసేసుకోవాలండి. మొత్తం మిక్చర్ మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ని ట్రేని బాగా ఒక 2-3 సార్లు బాగా ట్యాప్ చేసుకోవాలి. ఏంటంటే మనకు కేక్ మిక్చర్లో వచ్చేసి కొంచెం ఎయిర్ బబుల్స్ అనేవి ఉంటాయి, అవి లేకుండా అయితే పోతాయండి. ఈ విధంగా 2-3 సార్లు ట్యాప్ చేసేసుకోండి సరిపోతుంది. ఈ విధంగా ట్యాప్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం ముందుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి తీసి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని కొన్ని పైన వేసుకుంటే సరిపోతుంది. లేకపోతే మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉన్నా అదైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. అంటే మనం డ్రై ఫ్రూట్ కేక్ చేస్తున్నాం కాబట్టి పైన డ్రై ఫ్రూట్స్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనం ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా, ప్రీ హీట్ అనేది ఎప్పుడు సిమ్లోనే పెట్టేసుకొని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఈ కేక్ బౌల్ని పెట్టేసి మళ్ళీ 35 నిమిషాలు మళ్ళీ బేక్ చేసుకోవాలండి. బేక్ చేసుకుంటే మనకు 35 నిమిషాల తర్వాత నేను చూడండి బౌల్ మీద ఉన్న ప్లేట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. కేక్ అనేది మంచిగా బేక్ అయితే అయిపోయింది. నాకు 35 మినిట్స్ అయితే పట్టిందండి. ఇది పచ్చిగా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఏదైనా టూత్ పిక్ అయినా లేకపోతే చాక్తో అయినా ఈ విధంగా గుచ్చి చూడండి. మనకు లోపల పచ్చిగా ఉన్నట్లయితే టూత్ పిక్ అయితే అంటుకుంటుంది, అంటుకోలేదు కాబట్టి నాకు పర్ఫెక్ట్గా అయితే 35 నిమిషాల్లో బేక్ అయిపోయింది. ఇప్పుడు డిమోల్డ్ చేసేసాను. అంటే కొంచెం చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసేయాలి, వెంటనే అయితే కాదు. చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే కట్ చేస్తున్నానండి. పీసెస్ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. పిల్లలకి చాక్లెట్ కేక్ అంటే ఇంకా ఇష్టం, ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి ఇంకా చాలా ఇష్టం కదా, చాలా బాగా తింటారు. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.